నమస్తే. వందే గురు పరంపరం కామాక్షి గురుకులం ప్రేక్షకులకి స్వాగతం. భగవద్గీత సిరీస్ లో భాగంగా ఇవాళ 6వ అధ్యాయం అయినటువంటి ధ్యానయోగం గురించి తెలుసుకుందాం. ఈ ధ్యానయోగంలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి యోగ లక్షణాలను తెలియజేస్తూ యోగులను ప్రశంసిస్తూ ఇలా చెప్తున్నాడు. అర్జున, నువ్వు కర్తవ్యాన్ని వదిలేసి సన్యసించే కంటే కూడా కర్మఫలాన్ని త్యాగం చేస్తూ నీ కర్తవ్యాన్ని బాధ్యతగా పూర్తి చేస్తూ ముందుకు వెళ్ళు. అది చాలా ఉన్నతమైనటువంటి లక్షణం. ఈ యొక్క లక్షణాన్ని నువ్వు పాటించేందుకు నువ్వు ఒక పద్ధతిని ఆచరించాలి. నీ మనస్సుని నువ్వు నియంత్రించుకోవాలి. ఈ మనస్సుని ఎంతగా నియంత్రిస్తూ భగవంతుడి మీద దృష్టి సాధిస్తే అది నీకు మిత్రుడవుతుంది. అలా కాదు అని ఆ మనస్సుని వదిలేస్తే అదే నీకు శత్రువు అయ్యి చంచల స్థితిని నీకు కలిగిస్తుంది. సమాన స్థితి ఎప్పుడొస్తుంది అంటే ఈ యోగ మార్గాన్ని ఆచరిస్తూ ధ్యానం చేయడం వల్ల పరబ్రహ్మాన్ని దర్శించగలుగుతావు. అప్పుడే నీకు ఆత్మ సాక్షాత్కారం కలిగి పరబ్రహ్మ దర్శనం లభిస్తుంది. అయితే ఈ యోగాన్ని ఎలా అభ్యసించాలో కొన్ని సూచనలు ఇస్తున్నాను, విను అంటూ చెప్పడం జరుగుతుంది. యోగా అభ్యాసన చేసే ముందు ఏ పనినైనా మితంగా చేయడం అలవాటు చేసుకో. అతిగా నిద్రపోవడం, అతిగా భుజించడం నిషిద్ధం. కాబట్టి మితమైన ఆహార నియమాలు, మితమైన ఆరోగ్య అలవాట్లు కావాలి. కృష్ణుడు ఇచ్చిన కొన్ని సూచనల్ని మనం ఇక్కడ తెలుసుకుందాం. ధ్యానం ఎలా చెయ్యాలి? ముందుగా ఒక శుచి శుభ్రత కలిగిన ప్రదేశంలో తగు ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒక సాధారణ వస్త్రాన్ని కానీ లేదా వీలైనటువంటి ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని ఏకాగ్రత కలిగేలాగా మౌనంగా కూర్చోవాలి. అలా కూర్చున్న తర్వాత దృష్టిని ఎక్కడ కేంద్రీకరించాలి అంటే నాసికాగ్రం మీద గాని ఈ కనుబొమ్మల మధ్య ఉన్న భ్రుకుటి మీద గాని దృష్టిని కేంద్రీకరించాలి. అలా కేంద్రీకరించిన తర్వాత ఒక మంత్రాన్ని పట్టుకొని నామజపం చెయ్యాలి. అలా మంత్ర ఉచ్చారణ చేస్తున్నప్పుడు శరీరంలో ఒక చైతన్యం కలుగుతుంది. తద్వారా మనశ్శాంతి కలుగుతుంది, మనస్సుకి శాంతం వస్తుంది. ఇలా ఈ శాంతి కలిగిన తర్వాత ఏమవుతుంది అంటే పరబ్రహ్మ సాక్షాత్కారం కోసం, దైవ దర్శనం కోసం నీ మనస్సు ప్రయత్నం చేస్తుంది. సాధనతో ఏదైనా సాధ్యమే. ఒకవేళ నువ్వు ఈ సాధన చేయకపోతే ఈ మనస్సు చంచలమైంది కదా. కోతి లక్షణాలు కలిగినటువంటి ఈ మనస్సు ఆ చెట్టు మీదకి ఈ చెట్టు మీదకి ఎలా కోతి దూకుతుందో అలా పలు అంశాలని నీ ముందుకు తీసుకొస్తుంది. అలా కాదు, ఏకాగ్ర చిత్తం కలిగి ఈ మనస్సుని దైవ దర్శనం కోసం, భగవత్ సాక్షాత్కారం కోసం సాధన చేసే విధంగా నువ్వు ప్రయత్నం చెయ్యాలి. ప్రయత్నశీలురు చాలా గొప్పవారు. ప్రయత్నం చేయందే ఎందులోనూ నీకు విజయం దక్కదు, విఫలం అవడం తథ్యం. ఈ యోగ సాధన చేసినటువంటి యోగికి నువ్వు తన ముందు రాయిని, మట్టిని, బంగారాన్ని తెచ్చిపెట్టినా ఒకటే విధంగా చూడగలుగుతాడు. హీనుణ్ణి, బలహీనుణ్ణి, బుద్ధిశాలిని తీసుకువచ్చిన వారందరినీ కూడా ఒకటే దృష్టితో చూడగలుగుతాడు. కాబట్టి నువ్వు వ్యామోహాన్ని వీడి సమాన దృష్టిని కలిగి అంతటా భగవంతుడే ఉన్నాడు, అంతటా పరమాత్మే ఉన్నాడు అని ఈ యోగ సాధన చేత మనస్సుకి ఎంత స్థిమితం లభిస్తుంది అంటే ఒక ప్రకాశించే దీపం గాలి లేని చోట నిశ్చలంగా ఎలా ఉంటుందో ఈ మనస్సు కూడా యోగ అభ్యాసన చేసిన తర్వాత పరబ్రహ్మాన్ని దర్శించి అంతటి ఆనందాన్ని పొందుతుంది. అందుకే ఈ యోగం చాలా గొప్పది. కాబట్టి అర్జున, నువ్వు యోగివి కమ్ము అంటూ కృష్ణుడు సూచించడం జరుగుతుంది. ఇలా కృష్ణుడి యొక్క సూచనల్ని పొందిన అర్జునుడు, కృష్ణ, నాకు ఒక చిన్న సంశయం ఉంది. ఇంత యోగ సాధన చేసిన తర్వాత ఆ మనిషి ఎక్కడైనా సరే ఈ ప్రయత్నం నుంచి జారిపోతే, యోగులు ఒక్కొక్కసారి వారి యొక్క కర్మఫలం చేత అంత్యకాలంలో గనక ఈ యోగ సాధన మార్గం నుంచి తప్పిపోయారనుకో, వారి పరిస్థితి ఏమవుతుంది అంటూ అడగడం జరుగుతుంది. దానికి కృష్ణ పరమాత్మ, అర్జున, ప్రయత్నపూర్వకంగా యోగ సాధనని అభ్యాసన చేసిన యోగులు భ్రష్టులవ్వరు. వారు వారి యొక్క కర్మఫలం చేత కొన్ని రోజులు స్వర్గాది లోకాలలో ఉండి వారి పుణ్యకాలం తీరిన తర్వాత భూమి మీద ఒక ఉన్నతమైన సంపన్న కుటుంబంలో జన్మిస్తారు. కాలక్రమేణా వారి యొక్క యోగ్యతను బట్టి యోగ మార్గం వైపు ఆకర్షితులయ్యి ఎక్కడైతే వారి సాధనని వదిలేశారో అక్కడి నుంచి తిరిగి మొదలవుతారు. ఏ వంశంలో జన్మించినప్పటికీ మళ్ళీ తిరిగి జన్మలో ఉన్నత సాధనని చేస్తూ వారు భగవద్ దర్శనం కోసం ప్రయత్నం చేస్తారు. అటువంటి వారు భగవంతుడి వైపు ఇతరుల కంటే కూడా ఊరికే ఆకర్షితులవుతారు. ఈ విషయాన్ని తెలుసుకొని నువ్వు మనస్సుని చంచల స్థితిలోకి వెళ్ళనివ్వకుండా సాధన చేస్తూ, నామజపాన్ని చేస్తూ జీవితంలో ముందుకు వెళ్ళి. ఇలాంటి సూచనలు మన జీవితంలో కూడా చాలా అవసరం. కృష్ణుడు చెప్పినటువంటి ఈ అష్టాంగ యోగ మార్గాలని మనం కూడా పాటిస్తే జీవితంలో ఉన్నత స్థితిని పొందగలుగుతాం. ఇలా భగవద్గీత 6వ అధ్యాయం మనకి వేద ఉపనిషత్తుల సారాన్ని అందించింది. స్వస్తి.